యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం, 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయమును మనం చదువుకుందాం. మీరు సిద్ధమైతేనే చదువుకుందాం. మీరందరూ వినగలిగిన స్థాయిలో ఉందురుగాక. దేవుని వాక్యం మీకు అర్థమవునుగాక. దేవుని వాక్యమును గ్రహించే చెవులను, మనస్సును ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఓకే. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి. రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. చాలండి. దప్పిగొనిన వారిని దేవుని యొక్క ప్రవచనం, దేవుని నోరైన యెషయా, ప్రవక్త అయిన యెషయా పిలుస్తున్నాడు. దప్పిగొనిన వారలారా నా యొద్దకు రండి. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. మీకు నీళ్లు ఇచ్చుటకు నేను సిద్ధముగా ఉన్నాను. నేనిచ్చే నీళ్లు త్రాగువాడెవడు ఎప్పుడు దప్పిగొనడు. నీళ్లను గురించి మాట్లాడుతున్నాడు. ఆ నీళ్లు జీవజల నది, పరిశుద్ధాత్ముడు. కాబట్టి మీకు దప్పిక గనుక ఉంటే ఈరోజు దేవుడు తన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. దప్పిగలిగిన వారలారా రండి, నీళ్ళ యొద్దకు రండి. ఏమీ ఇయ్యకయే, రూకలేమీ అవసరము లేదు, డబ్బులేమీ అవసరము లేదు. నా దగ్గర ఉన్నటువంటి నీళ్లను తీసుకోండి. నేనిచ్చే నీళ్ళు జీవజల నది, నేనిచ్చే నీళ్ళు జీవజలం. ఈ నీరు త్రాగిన వాడెప్పుడు దప్పిగొనడు. దేవుడిచ్చే నీళ్లు త్రాగిన వాడెప్పుడు దప్పిగొనడు. కాబట్టి విశ్వాసిలో దప్పిక ఉండాలి. దప్పిక, దేవుని కార్యములను గురించిన దప్పిక, దేవుడిచ్చిన వాగ్దానమును నెరవేర్చుకోవడానికి ఉండవలసినటువంటి దప్పిక విశ్వాసుల్లో ఉండాలి. విశ్వాసుల్లో ఉన్న విశ్వాసము నీరుగారిపోకూడదు. దప్పిక, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నేను దప్పిగొనుచున్నాను. దావీదు చెబుతాడు, దప్పిక కలిగి ఉన్నాం. అయ్యా, దుప్పి ఏ విధముగా ఆశపడుతుందో నేను అదే విధముగా ఆశపడుతున్నాను. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్టుగా నేను ఆశపడుతున్నాను. ఈ దప్పిక అనేది మీకుందా? కొంతమందికి ఇల్లు కట్టుకోవాలనే దప్పిక ఉంటుంది. కొంతమందికి కారు కొనుక్కోవాలనే దప్పిక ఉంటుంది. కొంతమందికి స్వస్థపరచబడాలనే దప్పిక ఉంటుంది. దాహముతో ఉంటారు. అయితే దావీదుకున్నటువంటి దాహం ఏంటంటే దేవుని దర్శనం పొందాలి అనే దాహం, దేవుణ్ణి దర్శించాలి అనేటువంటి దాహము దావీదుకున్నది. ఈరోజు సంఘానికి ఉండవలసినటువంటి దాహము కూడా అదే. దావీదుకు ఉన్నటువంటి దాహము, దావీదుకు ఎటువంటి దాహం ఉందో
అటువంటి దాహము దైవ దర్శనము నిమిత్తము, దేవుని ఆత్మ నిమిత్తము, దేవుని ఆత్మ కార్యముల నిమిత్తము సంఘానికి అట్టి దాహం ఉండాలి. ఈ దాహము లేని వాడిని ప్రభు పిలవట్లేదు. ప్రభు పిలిచేది దాహము కలిగిన వాడిని మాత్రమే. ప్రభు ఎవరిని పిలుస్తున్నాడంటే దప్పిక కలిగిన వాడిని మాత్రమే పిలుస్తున్నాడు. దేవుని కార్యముల, దేవుని దర్శనమును పొందాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి అనేటువంటి దప్పిక ఎవరికైతే ఉంటుందో వారినే ప్రభు పిలుస్తున్నాడు. దప్పిగొనిన వారలారా రండి. యోహాను సువార్తలో అంటాడు, ఆ పండుగ అంత్య దినమున. ఆయన ఇదే మాటను కూడా చెబుతాడు. ఇదే మాట మనకు కనబడుతుంది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7:37 యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలబడ్డాడు. ఎవడైనను దప్పిగొనిన ఎడల, యేసు నిలిచి, యేసు ఆగి, యేసు నిలిచి అనగా యేసు ఆగి, యేసు ఆగి అనగా యేసు ఆగి చూచి ఈ మాటను చెబుతున్నాడు. ఈరోజు సంఘము ఎదుట కూడా దేవుడు ఆగి నిలిచి చూస్తూ పరీక్షిస్తున్నాడు. సంఘములో ఎవడైనా దప్పిక కలిగి ఉన్నాడా? సంఘములో ఎవరైనా దప్పిగొని ఉన్నారా? సంఘములో ఎవరైనా ఆశపడుతున్నారా? సంఘములో ఎవడైనా నీళ్ళ కొరకు ఆరాటపడుతున్నారా? ఆ పండుగ మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఆగి చూచి అందరిని పరీక్షించి అందరిని చూచుచు అందరి మధ్యలో నిలబడి ఈ మాటను తెలియజేస్తున్నాడు. యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల, ఎవడైనా మీలో ఎవరైనా ఆ మందితో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, మీలో ఎవరైనా దాహము కలిగి ఉన్నారా? చదువమ్మాయి. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు రండి. మీకు దప్పిక ఉంటే నా యొద్దకు రండి. యెషయా ప్రవక్త నోట వచ్చుచున్నటువంటి ప్రవచనము కూడా అదే. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఇక్కడ నీళ్ళున్నాయి, ఇక్కడికి రండి. ఈరోజు యేసు ప్రభు కూడా తెలియజేస్తున్నటువంటి మాట కూడా అదే. మీలో ఎవడైనా దప్పిగొని ఉన్నాడా? మీలో ఎవడైనా దప్పికతో ఆశపడుతున్నాడా? మీలో ఎవడైనా ఆశ కలిగి ఉన్నాడా? దేవుని దర్శనమును పొందాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ప్రణాళికను తెలుసుకోవాలి, దేవునితో జీవించాలి, దేవునితో సహవాసము చేయాలి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, సత్యమును ఆచరించుటకు సిద్ధమవ్వాలి అనబడినటువంటి దప్పిక కలిగిన వాడు సంఘములో ఉన్నాడా? ఆశపడుతున్నారా? సంఘానికి ఇటువంటి దప్పికలు లేవు. సంఘానికి ఇటువంటి ఆశలు లేవు. భక్తులకు ఏ ఆశలు భక్తులు కలిగి ఉన్నారో ఆ భక్తుల యొక్క ఆశలు నేడు సంఘము కలిగి లేదు. ఆలోచించాలి. భక్తుని వలె మీ ఆశ ఉండాలి. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు ప్రభువా నేను ఆశపడుతున్నాను. కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టినట్లుగా నేను, చెప్పండి అమ్మా, చెప్పండి, కనిపెట్టుచున్నాను. కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టుచున్నట్లుగా
నేను కనిపెడుచున్నాను. ఆ వచనమును చదవండి అందరు కూడా. కీర్తన గ్రంథము ఎన్నో కీర్తన? 42వ కీర్తనను చూడండి. 42వ కీర్తనను చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది ప్రభువా. ఎంత అద్భుతమైనటువంటి విషయం! నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. సంగమా, నీవు దేవుని కార్యముల కొరకు, దేవుని దర్శనము కొరకు ఆశపడుచున్నావా? నీలో అట్టి ఆశ పుట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశపడాలి. దాహము కలిగిన వాడే ఉజ్జీవించబడతాడు. దాహము కలిగిన వాడిలో ఒక బలమైన ఉజ్జీవం దాగి ఉంటుంది. దాహము కలిగిన వాడిని దేవుడు అభిషేకిస్తాడు. దాహము కలిగిన వాడే ఆత్మ చేయు కార్యములను చూడగలుగుతాడు. కాబట్టి కోరహు కుమారులు రాస్తున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా నేను ఆశపడుచున్నాను. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చూస్తున్నారండి? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకైనటువంటి తృష్ణను కలిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, తృష్ణ కలిగిన వాడు కావాలి దేవుడికి. ఈ కడవరి కాలంలో దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? తృష్ణ కలిగిన వాడిని వాడుకుంటాడు. ఆశ కలిగిన వాడిని దేవుడు వాడుకుంటాడు. చాలామంది నీరుగారిపోయిన విశ్వాసంతో ఉన్నారు. చాలామంది విశ్వాసాలు ఎండిపోతున్నాయి. చాలామంది తమ్ము తాము సమర్థించుకుంటున్నారేమో, ఇక దేవుడు లేడు కావచ్చు, సరే పర్వాలేదులే, ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్నాము కాబట్టి ఏదో జీవనము కొనసాగిస్తూ యేసు ప్రభువును ఆదివారం వెళ్ళి ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిపోతాంలే, సరేలే సమర్థించుకొని ఏదో జరగదో, దేవుడు నన్ను దర్శిస్తాడో లేదో, దేవుని ఆత్మచేత నేను నింపబడతానో లేదో అని సందేహపడే పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. ఇంకా కొందరైతే విశ్వాస కార్యాలను చూసి అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. ఇదొక పరిస్థితి. విశ్వాస కార్యాలను చూసి దర్శనాలు లేవని ఒకడు అంటాడు, ప్రవచనాలు లేవని ఒకడు అంటాడు, స్వస్థతలు లేవని ఒకడు అంటాడు. ఈ కార్యాలను చూసి అసలు అవి లేనే లేవు, చేసేవాడు మ్యాజిక్ చేస్తున్నాడు అంటాడు. ఏదో ఏ అద్భుతము లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు అద్భుతము గురించి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు కుష్ఠరోగులు. యేసు ప్రభు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఒకడంటాడు యేసు ప్రభు అసలు ఒక్క అద్భుతం కూడా చేయలేదు అంటాడు. విచిత్రమైనటువంటి పలుకులు బయట వింటున్నాం. సాతానుడు కొందరిని పట్టి మాట్లాడుతున్నాడు. బైబిల్ అనేదే తప్పు అంటాడు. అది పరిశుద్ధ గ్రంథము కాదు అంటాడు ఒకడు. ఇటువంటి మాటలతో సంఘం మీద దాడి జరుగుతుంది. కానీ సంఘములో ఉన్నటువంటి వారు ఆశ కలిగిన వారై ఉండాలి. దేవుని కార్యాలను వెతికేవారై ఉండాలి. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి తట్టుడి. ఈ విషయాలను దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? అడిగేవాడే పొందుతాడు, వెతికేవాడికే దొరుకుతుంది, తట్టేవానికే తీయబడుతుంది. నువ్వు అడగను నాకు దొరకాలంటే కుదరదు, నీకు ఇవ్వబడదు. నేను వెతకను నాకు దొరకాలంటే దొరకదు.
నేను తట్టను, నాకు తీయబడాలంటే తీయబడదు. దేవుని ఆశ్చర్య కార్యములను నీ అవిశ్వాసంతో ఆపివేయకు. విశ్వసించు, కార్యాలు జరగబోతున్నాయి. విశ్వాసం ఎప్పుడు సన్నగిలిపోకూడదు. నీలో దప్పిక ఎప్పుడు ఆగిపోకూడదు, ఆరిపోకూడదు. దప్పిక ఎప్పుడు కలిగి ఉండాలి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని చెప్పి ఉన్నాడు ప్రభు. ఆసక్తితో ఆశ్చర్య కార్యములను కొరకు ఎదురు చూచుదుముగాక. ఆమేన్. ఏదో ఆచార ప్రకారంగా ఫార్మల్గా అలాగున చర్చికి వచ్చి ఏదో ఆరాధన చేసుకొని వెళ్ళిపోవచ్చు. నో 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 నో. దేవుడు జీవించువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. సంఘము దప్పిక కలిగిన సంఘముగా కనబడాలండి. సంఘము ఆశ్చర్యములను వెతికే సంఘముగా కనబడాలి. సంఘములను దేవుని కార్యమును చూసే సంఘాలుగా, దేవుని కార్యాలను వెతికే సంఘముగా, దేవుని కార్యాలను ఆశించే సంఘముగా సంఘము తయారవ్వాలి. సంఘం ఎలాగుందంటే అసలే ప్రార్థన చేయరు. ఎందుకు ప్రార్థన చేయరండి? ప్రార్థన ఎందుకు చేయరండి అంటే విశ్వాసం లేదు కాబట్టి చేయరు. విశ్వాసము యొక్క క్రియ ఏమిటి అంటే ప్రార్థన. నాకు విశ్వాసం ఉన్నది అని నువ్వు చెబుతున్నావంటే నువ్వు ఆటోమేటిక్గా మోకరించి ప్రార్థన చేసి ఫలానా పని కొరకు, ఫలానా కార్యము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు, వెతుకుతూ ఉంటావు, తట్టుతూ ఉంటావు, అడుగుతూ ఉంటావు. ఈ కార్యాలు నీలో కనబడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు, నేను ప్రార్థన చేసుకుని ఫలానా విషయాన్ని పొంది ఉన్నాము అని చెప్పే సాక్ష్యాలు ఎక్కడా? అరుదైపోతుంది క్రైస్తవ సమాజంలో. అంటే దేవుని శక్తి తక్కువైందా? దేవుని శక్తి తక్కువైపోయింది అనుకుంటున్నారా? దేవుడు అద్భుతములు చేయలేడు అనుకుంటున్నావా? దేవుడు కార్యములు చేయలేడు అనుకుంటున్నావా? నీ శక్తి తక్కువైపోయిందా? దేవా, నీ శక్తి తక్కువైందా? నో 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 నో. నిన్న నేడు నీలాంటోడు ఉంటాడనే ప్రభు ముందుగా చెప్పినటువంటి మాట అది. మనలాంటోడు సందేహిస్తాడని మనము సందేహించకుండానే ప్రభువు మనకు ముందుగానే తెలియజేసిన మాట. నేను నిన్నెలాగున్నానో ఈరోజు అలాగే ఉంటాను, నిరంతరము కూడా అలాగే ఉంటాను. ఆ రోజు అబ్రహాము భార్య యొక్క గర్భమును తెరచినట్టుగానే ఆ రోజు సంసోనుకు తోడై సింహమును ఏ విధముగా చీల్చేశానో, ఆ రోజు దానియేలును సింహపు గుహలో ఏ విధముగా కాపాడానో, ఆ రోజు షడ్రకు మేషకును ఏ విధముగా అగ్నిగుండములో తప్పించి కాపాడానో, ఈరోజు అలాగే ఉంటా, నిరంతరము అలాగే ఉంటా. నేను మారని వాడనయ్యున్నాను. నీకు దప్పికుందా? ఆ రోజు దానియేలుకు ఒక దప్పిక ఉంది. ఆ రోజు దానియేలు దప్పిక కలిగి ఉపవాస ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందాడు. ఆ దానియేలు వంటి దప్పిక నీకుందా? నీ దప్పిక ఆగిపోయింది, నీ దప్పిక ఆరిపోయింది, నీ దప్పిక లోక కార్యముల వైపునకు మళ్ళింది. నీ దప్పిక దేవుని వైపునకు తిరగలేదు. దేవుని కార్యములను గురించి నీవు దప్పికొని ఉండటము లేదు. లోక కార్యాలు, జీవన వ్యాపారములు నీవు చిక్కుకుంటున్నావు. మార్చుకోవాలి. నీ పందా మార్చుకోవాలి. నీ లక్ష్యము మార్చుకోవాలి. నీ గమ్యమును మార్చుకోవాలి. నీ గురిని మార్చుకోవాలి. మీలో విశ్వాసం పుట్టునుగాక. దేవుని కార్యముల కొరకు మీరు వెతికే వారిగా ఉందురుగాక. ఒక సైన్యముగా తయారవుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తున్నా విశ్వసించలేనటువంటి పరిస్థితి, ఎండిపోయినటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, గ్రహించండి, గమనించండి. మీ జీవితాలు ఎలాగున్నాయి చూసుకుందురుగాక, చూసుకుందురుగాక.
పరీక్షించుకుందురుగాక, దప్పి కలిగి ఉందురుగాక, ఆసక్తితో ఆపేక్షించుదురుగాక, ఆసక్తితో అపేక్షించుదురుగాక. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది ఈ మాట? కొరింథీయులకు రాసిన పత్రిక, వరములను ఆసక్తితో, చెప్పండి పౌలు గారు ఏమన్నాడు? అపేక్షించండి. 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, ఆసక్తితో అపేక్షించండి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించండి. అమ్మా, అపేక్షించావా? ప్రవచన వరం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఒకసారి చేసిన వారి చేతులు ఎత్తండి. నేను ప్రవచన వరము నిమిత్తము ప్రార్థన చేశానన్న ఒక చెయ్యి లేచింది గట్టిగా. హల్లెలూయా. అందరు తిరిగి చూడ, భలే ఉంటారు మనోళ్ళు. దేవుని కార్యాల కొరకు అపేక్షించేవారు ఎక్కడ? ఎప్పుడైనా అడిగావా ప్రభుని అడిగావా? ఎప్పుడు నీ ఫ్రిడ్జ్ కొరకు, నీ ఓవెన్ కొరకే నీ ప్రార్థన, అన్నపానముల కొరకే నీ ప్రార్థన. అన్నపానముల కొరకు కాదు నీ ప్రార్థన, అన్నపానములు మరిచి దేవుని దర్శనం పొందాలనే ప్రార్థన చేయదుగాక. యోకే అన్నపానములు. ఒకసారి చెప్పాం, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. ఓకే, దేవుడు ఇస్తాడు, కానీ నీ దర్శనమే అన్నపానము కాదు. నీ దర్శనం ఆకాశ పక్షుల వంటి విధముగా నీ జీవనం పోషించబడుతూ ఉండాలి. ఆకాశ పక్షులను చూడాలి మీరు. అవి విత్తవు, కోయవు, కోట్లలో సమకూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు ప్రభు. ఏమన్నాడు? చూడుడి. ఇక నేనున్నదే విత్తడానికి, నేను బ్రతికేదే నాటడానికి, నేను బ్రతికేదే కోసుకోవడానికి, నేను బ్రతికేదే సమకూర్చుకోవడానికి అనుకోకు. నువ్వు బ్రతికేది ఎందుకో తెలుసా? ఆసక్తితో దేవుని కార్యాలను ఆపేక్షించుట కొరకు నువ్వు బ్రతకొచ్చున్నావు. ప్రతిష్ఠించుకున్నాడు సమూయేలు, ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేవుని సన్నిధానములో నిలుచుటకు నీవు ప్రతిష్ఠించుకోవాలి, నాజీరు చేయబడాలి. ఎక్కడ నిలబడడానికి? దేవుని సన్నిధానములో నిలుచుటకు నీవు నాజీరు చేయబడాలి. సమూయేలు ప్రతిష్ఠించుకున్నాడు సమూయేలును. మీరు ఒకసారి చూడండి, దేవుని సన్నిధానములో సమూయేలు దేవుని కార్యాలు చేయుటకు, దేవునితో జీవించుట కొరకు సమూయేలు ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం. హల్లెలూయా. ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని మందిరములో పరిచర్య చేయుటకు సమూయేలు ఏం చేసుకున్నాడు? ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో నిలుచుట కొరకు సమూయేలు ఏం చేసుకున్నాడు? ప్రతిష్ఠించుకున్న వాడికే ప్రత్యక్షత లభించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధానములో ప్రతిష్ఠించుకున్నారా? మీరు ప్రతిష్ఠించుకుంటే, దేవుని కార్యాల కొరకే నేను ప్రతిష్ఠించుకున్నాను అన్నవారెవరు ఈ కాలంలో ఉన్నారా? 2వ దినవృత్తాంతముల గ్రంథం ఒకసారి మీరు చూస్తే, 2వ దినవృత్తాంతముల గ్రంథమును మీరు ఒకసారి చూడండి. 29వ అధ్యాయమును తీయండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము
11వ వచనమును చూడండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనమును చూడండి. నా కుమారులారా తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును పరిచారకులయ్యుండి ధూపము వేయుటకు తన సన్నిధిని పరిచారకులయ్యుండి అనండి ఒకసారి. హలో, పరిచారకులయ్యుండి పరిచారకులయ్యుండి అంటున్నాడు. ఎవరికి పరిచారకులు? దేవునికి. చెప్పండి, పరిచారకులుగా ఉండాలి. పరిచారకులుగా ఉండాలి. ఎవరికి? దేవుని. సమూయేలు ఎవరు? పరిచారకుడు. ఎవరు సమూయేలు? పరిచారకుడు. ఎక్కడ సేవ చేస్తున్నాడు? ఏలి యొద్ద పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి. దొరికిందా వచనం? చదువు. ఎంత? మొదటి సమూయేలు 3వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి మాట. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? పరిచర్య చేస్తున్నారు. మీ పక్క వారికి ఒకసారి షేకండ్ ఇచ్చి చెప్పండి, పరిచర్య చేస్తున్నావా నీవని అడగండి. పరిచర్య చేస్తున్నావా అడగండి పక్కవారిని. ఏం కంగారు పడకండి, మోమాట పడకండి. పరిచర్య చేస్తున్నావా? పరిచర్య చేస్తున్నావా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిచర్య చేస్తున్నాడు. దేవునికి మనం పరిచారకులం అవుదుముగాక. పరిచారకుడు మందసమును మోస్తాడు. మందసమనగా దేవుని యొక్క సన్నిధి. పరిచారకుడు ధూపం వేస్తాడు. పరిచారకుడు బలిపీఠం మీద దహన బలులను అర్పిస్తాడు. పరిచారకుడు మందిర పరిచర్యను చేస్తూ ఉంటాడు. ఈ పరిచర్య చేయుటకు మనము పరిచారకులం అవ్వాలి. పరిచారకుడు ఎవడు? ప్రతిష్ఠించబడినవాడు. దేవుని పని కొరకు నీవు ప్రతిష్ఠించబడుచున్నావా? దేవా, నేను ప్రతిష్ఠించబడాలి అనే దాహమును మీరు కలిగి ఉన్నారా? అందుకే 2వ దినవృత్తాంతం 29:40 నా కుమారులారా తనకు పరిచారకులయుండి. అయ్యయ్యో, దేవుడికి పరిచారకులుగా ఉండాలి. అయ్యా, నేను దేవుని పరిచారకుడను చెప్పాలి. నేను దేవుని పరిచారకుడుగా ఉండాలి. పరిచారకుడు తనకు మేలు కొరకు కాదు, తన స్వలాభము కొరకు చేసేవాడు పరిచారకుడు కాదు. తన సొంత కార్యాలు నెరవేర్చుకునేవాడు పరిచారకుడు కాదు. హలో, ఇటు చూడండి. తన సొంత కార్యాలను, సొంత లాభాలను, స్వార్థపూరితమైన కార్యాలు చేసుకోవడానికి పరిచారకుడు కాదు. పరిచారకుడు అంటేనే ఒక సైనికుడు, ఒక జవాన్ ఎలాగుంటాడు? దేశం కొరకే బ్రతుకుతాడు. పరిచారకుడు ఎలాగుండాలి? దేవుని కొరకే బ్రతకాలి, మన సొంత కార్యాల కొరకు కాదు. మీరు పరిచారకులేనా? క్రీస్తు పరిచారకులేనా? మీరు దేవుని పరిచారకులేనా? పరిచారకుల స్థాయికి మీరు ఎదుగుదురుగాక. పరిచారకుడు ఎవరనగా ప్రతిష్ఠించుకొనినవాడు, దేవుని కార్యముల కొరకు ప్రతిష్ఠించుకొనినవాడు. దేవుని కార్యాలు జరగాలని ఆయన యొక్క తలంపదే, ఆయన యొక్క దర్శనం అదే, ఆయన గురి అదే. దేవుని కార్యాలు జరగాలి. ఇది పరిచారకుల యొక్క లక్ష్యం.
ప్రతిష్ఠించుకుని వాడి యొక్క లక్ష్యం. అటువంటి కొరహు కుమారులే అంటున్నారు, దేవా నా ప్రాణము ఆశపడుచున్నది నీ కార్యాలు చూడాలని, నీ కార్యాలు జరగాలని, నీ ప్రణాళిక ఈ లోకములో జరగాలని, నీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్లు భూమి అందు జరగాలని మేము ఆశపడుతున్నాం, మేము తృష్ణగొని ఉన్నాం, మేము దప్పికగొని ఉన్నామయ్యా. పరిచారకులు, క్రీస్తు పరిచారకులుగా ఉన్నావా? దేవుని పరిచర్య చేయడం. ఆమేన్, హల్లెలూయా. నా కుమారులారా 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, నా కుమారులారా తనకు పరిచారకులై అయ్యయ్యో తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకు, ధూపమనగా ప్రార్థన చేయుచుండుటకే బ్రతుకుచున్నాడు దానియేలు. ఈరోజు సంఘము, విశ్వాసులు, పరిచారకులు, ప్రతిష్ఠించబడిన వారు, పిలుపు కలిగిన వారు, నాజీరు చేయబడిన వారు ఎందుకు బ్రతుకుచున్నారు? ఎవరి కొరకు బ్రతుకుచున్నారు? ఎవరి కొరకు ప్రయాసపడుతున్నారు? దేని కొరకు పరిగెత్తుచున్నారు? పరీక్ష చేసుకోవాలి. నీవు పరిచారకుడవైతే ధూపము వేయుట కొరకే నీవు ఉండాలి, ఉండుగాక. ఆమేన్. నువ్వు పరిచారకుడవైతే ధూపము వేయుట కొరకే నీవు ఉండాలి. నువ్వు పరిచారకురాలివైతే, ప్రతిష్ఠించబడిన దానివైతే ప్రార్థన చేయుట కొరకే నీవు ఉండాలి. లూకా సువార్తలో కనబడుతున్న హన్నా ప్రవక్తిని పరిచర్య చేస్తుంది. హన్నా ప్రవక్తిని కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయములో కనబడుతుంది హన్నా. చూడండి 36వ వచనమును చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైనా అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి. అయ్యా, విధవరాలైంది. భర్త చనిపోయాడు, ఇక మరలా ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు. మరలా పెళ్లి చేసుకొని మరలా పిల్లల్ని కానీ మరలా సంసార జీవితం చేయడం కాదు, ఆమె విధవరాలై ఉన్నది. అంటే ఇక అసలు ఆమెకు వేరొక ధ్యాస, వేరొక ఆశ, కుటుంబం కొరకైన ఆలోచన ఆమెకు ఏమీ లేదు. కానీ ఆమె విధవరాలుగా ఉంది. విధవరాలకి ఏముంటుందండి ఆశలు? ఒకటే ఆశ. ఆ ఆశ నిమిత్తమే 84 సంవత్సరాలు బ్రతికింది ఆమె. కొందరు విధవరాలను పోయి అడగండి, అమ్మ బాగున్నావా అంటే ఏమున్నదయ్యా, ఇక నా మొగుడు చచ్చిపోయిండు, నా భర్త చచ్చిపోయిండు, ఇక నేనేదో దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతా. కానీ ఈ హన్నా ప్రవక్త 84 సంవత్సరాలు బ్రతికి ఉన్నది. ఎందుకు బ్రతికింది? పిల్లల కొరకు బ్రతికావా? ఎందుకు బ్రతికావమ్మా? నువ్వు చచ్చిపోవాలని ఆశ లేదా నీకంటే? నేను ఈ భూమి మీద దేవునికి పరిచర్య చేయాలి. కన్యత్వము మొదలుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 7 ఏండ్లు మాత్రమే ఉన్నది ఆమె పెనిమిటితో. 7 ఏండ్లు మాత్రమే ఉన్నది. మిగతా సంవత్సరాలన్నీ దేవునికి అంకితము చేసి బ్రతుకుచున్నది. ఎందుకు తెలుసా? పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. సంఘస్థులారా, బిడలారా, మీరు దేని కొరకు బ్రతుకుచున్నారు? పరిచర్య కొరకు బ్రతుకుదురుగాక. దేవుని కార్యములను చూచుట కొరకు దప్పిక కలిగి ఉందురుగాక. మీరు ఏ ఉద్యోగం చేసినా సరే, మీరు ఏ పని చేసినా సరే, మీరు ఏ చదువుకున్నా సరే, మీరు చేసే పనులన్నీ దేవుని మహిమార్థమై దేవుని సేవ కొరకే ఉండునుగాక. హల్లెలూయా. ఉన్నాయా అండి? ఉన్నాయా? మీ పని దేవుని మయపరచుటకే మీరు చేస్తున్నారా? మీ పనిని ఒక్కసారి ఆలోచన చేయండి.
మీ పనులు దేనికోసం చేస్తున్నారు? దేవుని మహిమపరచడానికేనా? దేవుని కార్యాలు చేయడం కోసమేనా? సేవ చేయుట కొరకేనా? మీ పనులు దేనికోసం చేస్తున్నారు మీరు? చూసుకోవాలి బిడ్డలారా. మీ పనేంటి? మీ ధ్యాస ఏంటి? మీ ఆశ ఏంటి? మీ కోరిక ఏంటి? మీరు దేని నిమిత్తము దప్పిక కలిగి ఉన్నారు? ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము బాగుపడి మనల్ని మనం అంటే ఒకడు ధనమంతా సంపాదించుకొని కూడా పెట్టుకుంటాడట. వాడు ఎందుకు బ్రతుకుతున్నాడంటే ఆ ధనము కొరకే. నీ ధనము నీతో రాదని గ్రహించండి. మీరు చేసే పని చేయొద్దని నేను చెప్పట్లేదు. మీరు చేసే పని దేవుని మహిమార్థమై చేయాలి. మీరు తినే భోజనము దేవుని మహిమార్థమై మీరు తినాలి. అంటే ఆ తిన్న భోజనాన్ని కరిగించుకునే పద్ధతి ఏంటో తెలుసా? దేవుని పరిచర్యలో కరిగించుకోవాలి. అంటే పరిచర్య అంటే మీరు పరిచారకులయ్యుండి ధూపమును వేయాలి. ఏని పరిచారకుడై ఉన్నప్పుడు వాడు ధూపం వేయాలి, దహన బలులు నర్పించాలి, మందసమును మోయగలగాలి. ఎప్పుడైనా మందసమును మోసారా? దేవుని సన్నిధిని మోసారా? లేదా అయ్యగారు నాకు పని ఉందని ప్రార్థన మానేస్తారు, నేను చాలా బిజీగా ఉన్నానని ప్రార్థనకు బంద్ చేస్తావు. అబ్బో మీ పరిచర్య గొప్పదే. హల్లెలూయా. మీ పరిచర్య ఎలాగుంది? దేవుని మందిరములో ఈ విధవరాలై ఉన్నది 84 సంవత్సరాల నుంచి ఆశతో దేవుని కార్యముల కొరకు బ్రతుకుచున్నటువంటి ఈ ఆవిడ దేవునికి సేవ చేయుచున్నదట. ఎలాంటి సేవ చేస్తుందంటే ఉపవాస ప్రార్థనలతో. చూడండి 37వ వచనం, 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడవలేదండి. ఈరోజు పని ఉందని దేవాలయాన్ని విడిచి వెళ్ళిపోతావు. అయ్యో సంఘములో ఉజ్జీవము రావాలని పరిచారకులుగా ఉండి ప్రార్థించేవాడెక్కడా? ప్రతిష్ఠించబడ్డావు. ఎందుకు ప్రతిష్ఠించబడ్డావు? పరిచర్య చేయుటకు, ప్రార్థన చేయుటకు, సమర్పణ. బ్రతుకుట క్రీస్తే అన్నాడు పౌలు. ఇక బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను. ఇంకొక దగ్గర అంటాడు, మనము పానము చేసినను భోజనము చేసినను దేవుని మహిమపరచుటకే. ఎందుకు బ్రతుకుతున్నావు? నీ బ్రతుకెందుకు? సీరియల్ చూడడానికా? నీ బ్రతుకెందుకు? నీ జీవితం ఎందుకు? దేని కొరకు బ్రతుకుతున్నావు? నీ జీవితం ఎందుకు? బంగ్లాలు కట్టుకోవడానికి కాదు. కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ కట్టుకోవడానికి నువ్వు బ్రతకకు అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వ్యాపారం ఎందుకు? దేవుని మహిమపరచడానికి, బ్రతకడానికి కాదు, దేవుని మహిమపరచడానికి నా వ్యాపారం. ఏదో ఒక చిన్న పోషణ పెట్టుకొని దేవుని కార్యాలను చేస్తున్నాను, అక్కడ దీవెన కనబడుతుంది. అలాంటి వారు దీవించబడుతూ ఉంటారు. కానీ అన్ని దేవుని ప్రార్థనను పరిచర్యను మానేసి పనులు చేయడం అనేది మీ గురి తప్పిన వారవుతారు. మీరు గురి తప్పిన వారవుతారు. ప్రార్థనను మానేసి, చర్చిని మానేసి, పరిచర్యను మానేసి, ప్రార్థనా జీవితమును మానేసి ఇతర పనులు నువ్వు చేస్తుంటే గురి తప్పిన వాడిగా నువ్వు కనబడుతున్నావు. చూసుకో బిడ్డ. ఈ మధ్యాహ్నం ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు పని చేయి కాదనను, కానీ ప్రార్థన లేని నీ వ్యాపారం వ్యర్థం. నువ్వు పరిచారకుడుగా ఉండాలి. నువ్వు పరిచారకుడయ్యుండి 29:40
నా కుమారులారా తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకు. అసలు ఎందుకు బ్రతుకుచున్నావు? ధూపము వేయుచుండుటకే ఉన్నాం. మేమున్నదే ధూపం వేయుట కొరకు. ధూపం అంటే ఏంటిది? దుమ్ము దులుపుడు కాదు, ప్రార్థనా ధూపం. అసలు బ్రతికేదే ప్రార్థన కొరకు. ఈ విధవరాల్ని వెళ్ళి ఎందుకు బ్రతుకుతున్నావు అంటే ప్రార్థన చేయుటకు బ్రతుకుతున్నాను. రేయింబవలు ఉపవాస ప్రార్థనలు చేయుటకు బ్రతుకుతున్నాను. అటువంటి సమర్పణ, అటువంటి సేవ సంఘము చేయాలి. ఇప్పుడు సంఘము చేయాలి. ఈ సంఘములో అటువంటి వారు లేచుదురుగాక. పరిచారకులుగా ఉండి ప్రార్థించుట కొరకే బ్రతికేవారు లేచుదురుగాక. ఈరోజు మీరు సమర్పించుకోవాలి. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే ప్రార్థన చేయటకు బ్రతుకుతున్నాను. ఎందుకు బ్రతుకుతున్నావు? దేవుని కార్యాలను అపేక్షించడం కొరకు బ్రతుకుతున్నాను. ఎందుకు బ్రతుకుతున్నావు? తప్పి కలిగి ఉన్నాను. నీళ్ళు సర్వ ప్రపంచం పరిశుద్ధాత్మ చేత నింపబడేదాకా నా ప్రార్థన ఈ భూమి మీద అయిపోదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనబరచు. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడని చెప్పినటువంటి జకరియా ప్రవచనంలాగా సంఘము ప్రార్థనతో నింపబడాలి. ప్రభువా, ఎటు చూసినా వాక్యం చదివేవారు కనబడాలి, ఎటు చూసినా ప్రార్థించేవారు కనబడాలి, ఎటు చూసినా కార్యాలను ఆశతో ఆపేక్షించేవారు కనబడాలి. ఇటువంటి ప్రార్థనలను మనం చేయుదుముగాక. ఇటువంటి కార్యముల కొరకు మనం సిద్ధపడదుముగాక. మొద్దులైపోతున్నారు ప్రభువా, మొద్దులైపోతున్నారు ప్రభువా. నీవు దర్శించండి, నీవు దర్శించండి. ఇదిగో నేను పరిచారకుడను, ఇదిగో దాహము కలిగి ఉన్నాను, ఇదిగో సంఘమును మీరు ఆత్మచేత నింపండి ప్రభువా, అనేకుల కన్నులను మీరు తెరవండి ప్రభువా అని పరిచర్య చేసేవారు, ప్రార్థించేవారు కావాలి. రెండమ్మా, 3 దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నదంటే శుక్రవారం కొంతమంది, సాయంత్రం కొంతమంది, శనివారం పొద్దున కొంతమంది, శనివారం సాయంత్రం కొంతమంది విడతలుగా వస్తున్నారు. అసలు ఎందుకు బ్రతుకుతున్నారు? దేని కొరకు బ్రతుకుతున్నారు? దేవుని పరిచారకుడను. నేనెవరు చెప్పండి, చెప్పండి, చెప్పండి. మీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. దేవుని పరిచారకుడను. దేవుని పరిచర్యయే నా గురి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ పరిచర్యను తుదముట్టించుటేనా ధర్మమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే నేనెందుకని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. చెప్దాం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ పరిచర్యను తుదముట్టించు. చప్పట్లు కొట్టి పాడాలి. నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. చెప్తాం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని ఆమేన్, హల్లెలూయా. మరొకసారి అందరం చెప్దాం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును,
కుమారులారా మీరు పరిచారకులయ్యండి, నా కుమారులారా మీరు పరిచారకులయ్యండి. ధూపము వేయుచుండుటకు, ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన సన్నిధానములు నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక, యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుడి. మీరు అశ్రద్ధ చేయకండి. ఇక అశ్రద్ధలు మానండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? ఇల్లు కట్టుకోవడానికి, భూమి కొనుక్కోవడానికి కాదు ఏర్పరచుకున్నది. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? కుమారి, కుమార్తె, సహోదరుడు, సహోదరి, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? దేవుని ఏర్పాటును మర్చిపోకు. నువ్వు పరిచర్య చేయుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ధూపం వేయుటకు ఏర్పరచుకున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండుటకు ఏర్పరచుకున్నాడు. వ్యాపారాలు చేయుట కొరకు కాదు. వ్యాపారమే నీ దర్శనం కావద్దు. దేవుని పరిచర్యలో వ్యాపారం ఒక భాగం అవ్వాలి, నీ ఉద్యోగం ఒక భాగం అవ్వాలి. దేవుని బిడ్డలారా, నీ బ్రతికేది దేని కొరకు? నీ బ్రతుకు దేని కొరకు? ఈ మధ్యాహ్నము నిన్ను నీవు పరీక్షించుకో. దేవా, నేను నీ పరిచర్య చేయుటకు బ్రతకాలి, దప్పిక కలిగి ఉండాలి. దప్పి కలిగిన వారలారా రండి, సమృద్ధిగా ఇక్కడ జీవజలం ఉంది, మిమ్మల్ని నింపబోతున్నది నేనే. రండి, రండి, నా యొద్దకు రండి, మీ దప్పిక తీర్చుకోండి, మిమ్మల్ని తృప్తిపరచువాడని నేనే. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిచర్య చేయటకు నేను అందరూ కూడా మోకరించాలి, కన్నీరు విడిచి ప్రార్థించాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి.